తెలుసు పోతనే ఉన్నట్టు ఆనందించు దేవరాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీళ్ళు గౌరవలే నాటబడిన ఆకువాడక తన కాలం ముందు ఫలించు చెట్టు వలనుడు. అతను చేయనందున సఫలముగును. కీర్తనలు 1:3. ఆమె పశువులను ఆమె సామెతలు 23:24. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్లను ఆయన నన్ను పరుల చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదరించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలో నేను సంచరించుచున్నాను. ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ తుడికలేవి నీ దండములు నన్ను ఆదరించుచున్నావు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరుచున్నది. నీ బ్రతుకు దినములే నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనలు 23:1-2. యూదులు కాక సాతాను సంచులు నీవు పొందబో విషయంలో భయపడదు. ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీరు కొంత చెరవేర్పబోచున్నాడు. 10
వాడు రెండో మరణం వలనే అని చెప్తాడు. ప్రకటన 2వ అధ్యాయం 11 వరకు. ఆమె అందరికీ శాలం. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోటి నుండును. కీర్తనలో 34వ అధ్యాయం 1వ వచనం. అందరికీ శాలం. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, యోచన కలిగిన నరుడు ధన్యుడు. ఆమేన్. అందరికీ శాలం. యెహోవాను స్తుతించుట మంచిది. కీర్తనలో 92వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 91వ అధ్యాయం 5వ వచనం. అందరికీ శాలం. యెహోవా నిన్ను నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నాడు. నేను కూర్చుట లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టుకపై నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు తెలిసి ఉన్నావు. నా చర్యలన్నిటికీ నీవు బాగు తెలుసుకున్నావు. అది నీవు పూర్తిగా తెలుసుకుని ఉన్నావు. కీర్తనలు 139వ అధ్యాయం 1వ వచనం. అందరికీ శాలం. అందరికీ శాలం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరముకు వచ్చిన సేవకులారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలమునందు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. కీర్తనలు 1-2 వచనాలు. ఆమేన్. నేను యెహోవాను ప్రకటించువాడిని, నేను రక్షించువాడిని. యెషయా 43వ అధ్యాయం 11-12 వచనాలు. అందరికీ శాలం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి గడుపువాడు, నా యొద్ద విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. యోహాను 6వ అధ్యాయం 35. అందరికీ శాలం. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. వంకర త్రోవలకు తొలగిపో వారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 125వ వచనం 1-5 వచనాలు. అందరికీ శాలం. సహోదరులారా, ఈ కాలం గురించి ఈ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ 90వ వచ్చిన ప్రభు దినము అలాగ వచ్చింది మీకు బాగుగా తెలియదు. లోకం చాలా నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకోవచ్చుగా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చింది, వారికి ఆకస్మికంగా నాశనం తరాస్తుంది. కనుక వారంత మాత్రమే తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకు వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మనము వెలుగు సంబంధులమై ఉన్నాము, మనం పరని వారమై ఉన్నాము.
మనము చీకటి సముద్రం కాదు, మనము చీకటిలో ఉన్నవారం కాదు. కనుక ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకుండా. నిద్రపోవారు రాత్రిలో నిద్రపోదురు, మత్తులకు వారు రాత్రిలో మత్తులవుతారు. మనం పగటి సముద్రమై ఉన్నాము కనుక మత్తులను కాక ప్రేమ విశ్వాసం అనే కవచం ధరించుకొని రక్షణ శిస్త్రాలను ధరించుకుంటాము. ఎందుకైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ కృతకాలకు మనల్ని నియమించలేదు. మనము మెలుకొని నిద్రపోవచ్చున్నాను తనతో కూడా జీవించుకుంటాము. ఆయన మన కొరకు మృతుపడ్డారు. మొదటి దశలోని 5వ అధ్యాయం గురించి చదివించుకున్నాము. అందరికీ శాలం. నా కుమారుడైన సంపాదించుట